ఏదైతే మంగళగిరిలో లోకేష్ గారు గెలిచారో 90,000కు పైగా మెజార్టీ, అవును అక్కడ ఇంత ముందు ఎప్పుడూ టీడీపీ గెలవని సీట్ అండి. అవును. అలాంటి సీట్లో పోటీయే వద్దని చెప్పి చాలా మంది నాయకులు సజెస్ట్ చేశారంట. వైజాగ్ రమ్మన్నారంట, కుప్పం కావాలంటే బాబు గారు వేరే చోట పోటీ చేయొచ్చని అన్నారంట. కానీ అయినా సరే పట్టుదల అక్కడే నిలబడి గెలవటం అనేది ఎలా చూడాలి? అంటే మనిషికి ఎప్పుడు కూడా తనపై తాను నమ్మకం ఉండాలి. ఎన్నొచ్చినా లోకేష్లు ఎన్ని మాటలు అన్నారు, తెలుగు కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియము ఆ ఫారెన్లో చదువుకొచ్చాడు కాబట్టి తెలుగును మనలాగా ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్సే చదివాడు హైదరాబాద్లో వీటిలో. మనం తెలుగు మీడియం స్కూళ్ళలో చదివాం కాబట్టి మనకు తెలుగు స్పష్టంగా మాట్లాడవచ్చు, ఆయనకు రాదు. దాన్ని కూడా అవమానించారు. అటువంటిది ఈరోజు అదే లోకేష్ తెలుగును ఎంత ధారాళంగా మాట్లాడుతున్నారో చూసారా? కాబట్టి మనం ఎంతైతే వేధిస్తామో, ఎంతైతే వెంటాడుతామో, వాళ్ళల్లో ఆ కసి ఎప్పుడైతే రగిలిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు తయారవుతారు. అక్కడ నారా లోకేష్ ఉన్నా ఒకటే, మీరున్నా నేనున్నా అట్లాగే తయారవుతారు. బంతిని ఎంత దూరం అంత గట్టిగా వచ్చి తగిలింది. వీటన్నిటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే, మీ నిర్ణయాలే.